హలో నమస్తే. ఓఎన్‌బీఏ గురించి మాట్లాడుతున్నాం. ఓఎన్‌బీఏ వ్యవసాయ విధానం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎపిసోడ్‌లో మనం ఒక భూమికి, వ్యవసాయ భూమికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వ్యవసాయ భూమికి అటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవడం? వ్యవసాయ భూమికి అటువంటి లక్షణాలను ఇవ్వడం కోసం ఏం చేయాలి? వీటి గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ వ్యవసాయ భూమికి ఏం లక్షణాలు ఉండాలో తెలుసుకుందాం. మేము చాలా సార్లు వింటుంటాం. పలానా ఏరియాకి సంబంధించిన పంట, ఇగో ఈ పంట పలానా భూమిలో పండింది కాబట్టి టేస్ట్ ఉంది. ఆ ఏరియాలో ఈ పంట బావుంటుంది అని చెప్తాం. భూమి అంతా ఒకటే కదా! హ్మ్. బట్ పర్టిక్యులర్ ఏరియాలో ఆ పంట బావుంది, టేస్ట్ ఉందనో, గ్రోత్ ఎక్కువ ఉంటుందనో, ఈల్డ్ ఎక్కువ వస్తుందనో చెప్తుంటారు. అంటే కొన్ని కొన్ని పంటలకి వాతావరణం గూడా అనుకూలంగా ఉండాలి. ఆ! అంటే ఆ టెంపరేచర్ గావచ్చు, లేపోతే కొన్ని చలి ఎంతవరకు ఉండదని, వర్షపాతం ఇన్ని రకరకాలుగా ఉంటాయి. హ్మ్. తర్వాత నేల స్వభావం ఉండొచ్చు. ఇవన్నీ మా పైరు మీద ప్రభావం చూపుతాయి. హ్మ్. కానీ ఏ నేలైనా సరే ముందు రైతు దానికి ఉండవలసిన లక్షణాలేంటి? హ్మ్. ఆ లక్షణాలు ఏమేమి ఉండవలసిన వాటిని మనం లేకుండా జేసినాము. హ్మ్. దానివల్ల ఏం అనర్థాలు జరిగినాయి అనేది తెలుసుకుంటే, హ్మ్. ఒక్కసారి రైతు నేను ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఒక 30 సంవత్సరాలు వెనక్కెళ్ళండి. హ్మ్. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు గానీ, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నవాళ్ళు. చూస్తున్న వాళ్ళుంటారు. ఆ! చూస్తున్న వాళ్ళు ఉంటారు. హ్మ్. మనం గూడా మన తల్లిదండ్రులు చూసాం కదా! వ్యవసాయం చేసినప్పుడు చూస్తూ పెరిగాము. పొలాలకి అన్నం తీసుకెళ్తూ, ఇలా చేస్తూ మనం అప్పుడప్పుడు మధ్యలో మనం గూడా నాగలి బట్టి ఇలా చేస్తున్నాము. మనకు హ్మ్. గూడా కొన్ని అనుభవాలుంటాయి వాళ్ళతో. హ్మ్. ఒక్కసారి అక్కడికెళ్ళి, హ్మ్. అప్పుడు నేల ఎలా ఉండింది? హ్మ్. ఇప్పుడది ఎలా మారింది అనేది సహజ సిద్ధంగా ఎలా మారిపోయింది? చిన్న చిన్నగా ఎలా మారిపోయిందనేది తెలుసుకుందాం. హ్మ్. కొన్ని అనుభవాలతో. హ్మ్. 30 సంవత్సరాల కిందట మనము ఎక్కువగా ఎద్దుల మీద ఆధారపడేవాళ్ళము. హ్మ్. ఒక నాగలి పట్టుకొని దున్నేవాళ్ళం. హ్మ్. ఏ రైతైనా గుర్తు తెచ్చుకోండి. హ్మ్. మీరు 30 సంవత్సరాల కిందట నేల దున్న వాళ్ళైతే హ్మ్. నాగలి కాకుండా, హ్మ్. నాగలి కాకుండా పక్కన భూమి అటువైపు అడుగు, ఇటువైపు అడుగు పిగులుతూ వచ్చేది ఆ! భూమి. నాగలెళ్తుంటే కరెక్ట్. ఆ! నాగలి పోతూ ఇట్లా ఉంటే ఆ! కాస్త ముందు భాగం గూడా కదిలేది. పక్కలు గూడా కదులుతూ వచ్చేటియి. అటువైపు చీలుతున్నట్టు తెలుస్తుండేది మనకి. తెలుస్తూ ఉండేది. హ్మ్. ఇటువైపు, అటువైపు పిగులుతూ వచ్చేది. హ్మ్. అలా పిగులుతూ వచ్చే భూమిలోంచి ఏదన్నా మట్టి పెళ్ళ వస్తే, హ్మ్. అప్పుడు ఎక్కువ మంది రైతులు చెప్పులు గూడా యేసుకునేవాళ్ళు కాదు. హ్మ్. అంటే చెప్పులు దున్నేటప్పుడు. కాళ్ళతో దున్నేటప్పుడు కష్టంగా ఉంటదిలే కాళ్ళకు నడవడానికని పక్కన పెట్టేవాళ్ళు. హ్మ్. ఉత్ ఒట్టి కాళ్ళతోనే సేద్యం జేసేవాళ్ళు. ఆ! సో, ఆ లేచిన ఆ మట్టి పెల్లని అలా కాలుతో తన్నినా సరే అది పగిలిపోయేది. అంత సులభంగా. లూజ్‌గా ఉండేది సాయిల్. సో, హ్మ్. అలా పగిలిపోవడానికి కారణం ఏందంటే, అప్పుడు మట్టి నిర్మాణం వేరుగా ఉంది. హ్మ్. సో, గుల్లబారినట్లు ఉండడం వల్ల అలా పిగులుతూ సేద్యం వచ్చేది. నువ్వు మడక కాకుండా, ఆ నాగలి కాకుండా పక్కన అటు అడుగు, ఇటు అడుగు పిగులుతూ వచ్చేది. తర్వాత వచ్చిన మట్టి పెల్లం గూడా నువ్వు కాలితో తన్నినా గూడా ఈజీగా పగిలిపోయేది. హ్మ్. దాని స్వభావం కూడా అలా ఉంది. గుల్లబారినట్లుగా ఉండడం వల్ల మృదు స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి, నువ్వు ఆ మట్టి పెల్లను తన్నితే అది పగిలిపోయేది. హ్మ్. అదే ఇప్పుడు మనం పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉపయోగించి సేద్యం చేస్తున్నాము. ఇంత ఇంత మట్టి బెడ్డలొస్తాయి గదా! ఆ మట్టి బెడ్డని నువ్వు చెప్పులు, కాళ్ళు లేకుండా కాలితో తన్ని చూడండి. హ్మ్. అదే రైతు 30 సంవత్సరాల కిందట నువ్వు వ్యవసాయం చేసిన రైతు, ఇప్పుడు నీ పొలంలో నువ్వు దున్నినప్పుడు వచ్చిన మట్టి పెల్లని నువ్వు కాలితో తన్నితే ఏం జరుగుతుందో తెలుసుకో. హ్మ్. 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 అప్పుడు మట్టి పెల్ల పగిలింది. ఇప్పుడు నీ కాలి వేళ్ళ బొజ్జలు పగులుతాయి. హ్మ్. 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 రీజన్ ఒకటే. అప్పుడది పగిలిపోవడానికి నేల మృదు స్వభావాన్ని కలిగి ఉంది. గుల్లబారినట్లుగా ఉండడం వల్ల ఆ మట్టి పెల్ల ఊరకనే పగిలిపోయేది. తొక్కినా పగిలిపోయేది. హెల్తీగా ఉంది అప్పుడు భూమి. ఆ! హ్మ్. సో, ఇప్పుడు నువ్వు కాలుతో తంతే కాలి వేళ్ళు ఏవైతే మనం బొజ్జలని చెప్పుకుంటాం కదా! ఆ కాలి వేళ్ళు పగిలిపోతాయి. హ్మ్. రక్తమొస్తది. హ్మ్. అంత కఠినంగా తయారైంది. అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపడానికి రాయితో కొట్టాల్సిన పని లేదు. హ్మ్. మనం దుక్కి దున్నినప్పుడు వచ్చిన మట్టి పెల్ల తీసుకొని గట్టిగా కొడితే తలకాయకి హ్మ్. మనిషి చస్తాడు. హ్మ్. మట్టి పెల్ల పగలదు. తల పగులుతది. హ్మ్. హ్మ్. అలా తయారైపోయింది. అంటే కరెక్ట్. గిడసబారిపోయింది. హ్మ్. ఒకప్పుడు మృదువుగా గుల్లబారినట్లు ఉన్న నీ నేల హ్మ్. గిడసబారిపోయింది. ఓకే. సో, లక్షణం ఒకటి మార్చేసినావు. హ్మ్. గుల్లబారినట్లు ఉన్న నీ నేలని హ్మ్. గిడసబారిపోయేటట్లు చేసినావు. హ్మ్. హ్మ్. ఇది చెక్ చేసుకుంటే ఎవరికైనా అర్థమైతది. హ్మ్. నిజమే కదా! నేనప్పుడు సేద్యము ఒట్టి కాళ్ళతో చేసేవాడిని. ఇప్పుడు ఒట్టి కాళ్ళతో సేద్యం చేసిన భూమిలో కాదు, మామూలు భూమి మీద కూడా నడవలేం మనం. హ్మ్. చెప్పులు లేకుండా మన హ్మ్. పొలంలో నడవలేం. హ్మ్. అలాంటి పరిస్థితి ఉంది. హ్మ్. కాళ్ళకు గుచ్చుకునేస్తది. మట్టి కూడా గుచ్చుకునేస్తది. గుచ్చుకునే పరిస్థితికొచ్చేసింది. అవును. అంత తేడా వచ్చింది. హ్మ్. సో, ఈ అనుభవాలు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అవును గదా! అప్పుడు నా నేల అలా మృదువుగా ఉండేది కదా! హ్మ్. ఇప్పుడేమో ఇలా అయిపోయింది గదా! కరెక్ట్. అనేది రైతుకు తెలుస్తుంది. చెక్ హ్మ్. చేసుకుంటే హ్మ్. వేరియేషన్. హ్మ్. అంతే కాకుండా ఒకప్పుడు మనం పత్తి గాని, కంది గాని పంట తీసిన తర్వాత దాన్ని తీసేయాలంటే మామూలుగా దుక్కి దున్నితేనో లేకపోతే పెరికితేనో వచ్చేటివి కాదు అప్పట్లో. హ్మ్.
దానికి సెట్లడ్ అని, పికాస్ అని వీటిని వాడేవాళ్ళు. హుహు. వాటితో వేరు వ్యవస్థను మొత్తం కదిలించేసి దాని చుట్టూ 2, 3 దెబ్బలు వేసి భూమిలో దాన్ని కదిలించేసి తర్వాత పీకేసేవాళ్ళు. ఓకే. అంత చేస్తే కానీ అది బయటకొచ్చేది కాదు. హ్మ్. కానీ ఇప్పుడు ఒక పత్తి చెట్టు గాని, కంది చెట్టు గాని నిలబడుకొని పెద్దగా వంగాల్సిన పని కూడా లేదు. చేత్తో గుంజితే వచ్చేస్తది. హ్మ్. చుట్టూ ఇదేమంటారు? కొమ్మ లేవు కిందంతా వేరు బ్రాంచెస్ వ్యవస్థ. వేరు అంటే వ్యవస్థ లేదు. తేడా ఏందంటే, హ్మ్. ఒకప్పుడు అదే పత్తి చెట్టుకి, కంది చెట్టుకి వేరు వ్యవస్థ ఎక్కువ విస్తీర్ణం వ్యాపించి ఉంది. హ్మ్. దృఢంగా ఎక్కువ దూరం, ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. హ్మ్. సో, దానివల్ల దాన్ని నువ్వు పెకలించలేకపోయినావు. ఓకే. ఎక్కువ ప్రదేశంలో వేరు వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఎక్కువగా ఉందది. ఉండి ఆ! స్ట్రాంగ్‌గా అది బాగా పాతుకుపోయి ఉంది కాబట్టి హ్మ్. దాన్ని నువ్వు పెకలించలేవు. హ్మ్. సో, దానికి నువ్వు సెట్లడా, పికాసి వీటిని వాడి పెకలించేవాడివి. హ్మ్. అటుపక్క, ఇటుపక్క 2, 3 దెబ్బలేసి దాన్ని పైకి లేపేవాడివి. హ్మ్. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వేరు వ్యవస్థ కుదించుకుపోయింది. దాని విస్తీర్ణం తగ్గిపోయింది. హ్మ్. బలహీనంగా ఉంది దాని వేరు వ్యవస్థ. బలహీనంగా ఉన్న వేరు వ్యవస్థ ఎక్కువ వ్యాపించి ఉండదు కాబట్టి, భూమిలో తక్కువ గ్రిప్ కలిగి ఉంటుంది కాబట్టి, నువ్వు చేత్తో పట్టి పీకితే వచ్చేస్తది. ఓహ్! జస్ట్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఎళ్తుంది అంతే. ఇంకా బ్రాంచెస్ ఇంకా వింత ఏందంటే పెరిగితే ఆహ్, తల్లి వేరు వరకు ఊసలాగా పైకి అదొక్కటే వస్తది. అసలు వేర్లు గూడా రావు. ఓహ్! తెగిపోతాయి. హ్మ్. అంటే అంత బలహీనం. హ్మ్. సో, అలాంటి పరిస్థితి కూడా గమనించొచ్చు మనం. హ్మ్. అప్పుడు హ్మ్. ఆ పరిస్థితి ఉంది. హ్మ్. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది. హ్మ్. 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 మొక్క వేరు వ్యవస్థలో. ఓకే. తర్వాత ఇంకొకటి అన్ని పోల్చుకోండి ఒకసారి. 30 సంవత్సరాల కిందట రైతు వ్యవసాయం చేసినవాడు. హ్మ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? జస్ట్ పోల్చుకోవడమే ప్రకృతితో అనుసంధానం చేసుకొని. సార్. తాను చేసిన నష్టం తనకు బాగా తెలిసొస్తది. సార్. తర్వాత 30 సంవత్సరాల కిందట ఒక మంచి పదును వర్షం పడితే, తిరిగి నెల రోజుల వరకు వర్షం పడకపోయినా సరే పైరు వాడేది కాదు. భూమిలో తేమ ఉండేది. తేమ అలాగే ఉండేది. హ్మ్. పైరు వాడేది కాదు. హ్మ్. కానీ ఇప్పుడు 10 రోజులు కంటిన్యూగా తుఫాను కొట్టినా సరే, హ్మ్. ఆగిన తర్వాత తుఫాను ఆగిన తర్వాత 10 రోజులకే పైరు వాడిపోతది. హ్మ్. మళ్ళీ 10 రోజులకి అంటే 10 రోజులు కంటిన్యూగా పడి అంత వర్షం పడ్డా సరే, హ్మ్. మళ్ళీ వర్షం ఆగిపోయిన 10 రోజులకే నీ పైరు వాడిపోతది. హ్మ్. ఈ తేడా కూడా రైతు గమనించాల. ఓకే. 30 సంవత్సరాల కిందటనేమో పదును వర్షం. ఒక గంట, గంటన్నర పదును వర్షం పడితే, తిరిగి నెల రోజుల వరకు నీ పైరుకి వర్షం అవసరం వచ్చేది కాదు. నువ్వు నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. హ్మ్. కానీ ఇప్పుడు కంటిన్యూగా 10 రోజులు వర్షం పడ్డాక కూడా హ్మ్. మళ్ళీ నువ్వు 10 రోజులు ఆగిపోతే తిరిగి నీళ్ళన్నా పెట్టాలి, వర్షమన్నా రావాలి. ఓకే. పైకి చూస్తా కూర్చుంటాం. హ్మ్. పైరు వాడిపోవడం మొదలైతది. హ్మ్. సో, ఈ తేడా స్పష్టంగా తెలుస్తది మనకు. హుహు. హ్మ్. సో, ఈ మార్పు కూడా వచ్చేసింది. అంటే భూమిలో ఈ మార్పు కారణం ఏంటి? హ్మ్. ఎందువల్ల ఇంత తేడా వచ్చేసింది? అంటే వర్షము మనకు నీళ్లు పెట్టడం త్వరగా జరగాల్సొస్తోంది. హ్మ్. అన్ని ఎక్కువ రోజులు ఆపలేకుండా ఉంది. హ్మ్. తర్వాత భూమి మృదు స్వభావాన్ని కోల్పోయింది. హ్మ్. మనకు వేరు వ్యవస్థ ఎక్కువ వ్యాపించక దానివల్ల మొక్క దృఢంగా నిలవట్లేదు. ఎప్పుడైతే వేరు వ్యవస్థ తక్కువ దూరమే విస్తరించిందనుకోండి, హ్మ్. అది గ్రహించే పోషక విలువల ప్రదేశం కూడా తగ్గిపోతుంది గదా! విస్తీర్ణం తగ్గిపోతుంది కదా! ఆ! తగ్గిపోతుంది కదా! హ్మ్. సో, రైతులకు ఇంకొకటి తెలియాల్సిందేందంటే, ఎందుకు తనకు తెలియకుండానే ఈ ఎరువులు పెంచుకుంటూ పోయినాడంటే, హ్మ్. సపోజ్ ఆహ్, ఒక ఒక అడుగున్నర దూరము ఇంతకుముందు 30 సంవత్సరాల కిందట వేరు వ్యవస్థ ఒక చెట్టుకుందనుకుందాం. హ్మ్. పత్తి చెట్టుకి ఒక అడుగున్నర దూరము వేరు వ్యవస్థ ఉందనుకుందాం. హ్మ్. నువ్వు ఒక 50 కేజీల ఎరువు చల్లినప్పుడు, హ్మ్. ఆ అడుగున్నర దూరంలో విస్తీర్ణంలో ఒక 100 గుళికలు పడ్డాయనుకుందాం. హ్మ్. నువ్వు చల్లితే పొలమంతా ఎకరం పొలం చల్లితే 50 కేజీలు. అందులో ఒక 100 గుళికలు పడ్డాయనుకుందాం. ఆ 100 గుళికలు ఆ మొక్కకి సరిపోయేటియి. హ్మ్. 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 ఎప్పుడైతే విస్తీర్ణం తగ్గిందో, అడుగున్నర నుంచి అర్ధడుగుకొచ్చిందో, నువ్వు మళ్ళీ అదే 50 కేజీలేస్తే ఆ అర్ధడుగు దాంట్లో ఎన్ని 25 గుళికలు పడతాయి. ఓహ్! కరెక్ట్. తీసుకోవడానికి ఉండదు మిగతా చోట పడితే కూడా. సరిపోతది. హ్మ్. దూరం ఉండేది అందదు కాబట్టి, హ్మ్. ఆ 25 గుళికలు తీసుకుంటే దానికి సరిపోదు. హ్మ్. అప్పుడు నీకేమనిపిస్తుంది? సరిపోలేదు గదా! అని పెంచుతావు. హ్మ్. సో, ఆ తక్కువ ఏరియాలోనే 100 గుళికలు పడాలంటే ఏం చేయాలి నువ్వు? దానికి నాలుగింతలెయ్యాలి ఎరువు. హ్మ్. 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 ఇలా అది క్రమంగా ఎప్పుడైతే ఏరియా తగ్గుతొచ్చిందో, వేరు వ్యవస్థ యొక్క విస్తీర్ణం తగ్గుతొచ్చిందో, నువ్వు వేయాల్సిన ఎరువులు నీకు తెలియకుండానే మోతాదు పెంచుకుంటూ రావాల్సొచ్చింది. హ్మ్. అంటే నీకు ఎరువులు సరిపోలేదు అనుకుంటున్నావు కానీ, హ్మ్. దానికి రీజను వేరు యొక్క విస్తీర్ణము, వేరు వ్యవస్థ యొక్క విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దానివల్ల ఆ తక్కువ ప్రదేశంలోనే నేను ఎక్కువ అందించాల్సొస్తుంది. దానికి కారణం నేను నా భూమిని నాశనం చేయడం వల్ల విస్తీర్ణం తగ్గిపోయి, ఆ తక్కువ ప్రదేశంలోనే ఎక్కువ ఎరువులు అందించడం కోసం నేను ఎక్కువ కుమ్మరించాల్సొస్తుంది అన్న ఓకే. విషయాన్ని రైతు గ్రహించలేకపోయినాడు. ఓహ్! ఓకే. హ్మ్.
సో, ఈ వేరు వ్యవస్థ విస్తీర్ణం తగ్గడం వల్ల తెలియకుండానే మనం ఎరువులు ఎక్కువ మోతాదులో వేసుకోవాల్సొచ్చింది. ఓకే. మీరు వేసాను చెట్టు పెరగట్లేదు. పెరగట్లేదు. కాబట్టి అందుట్లేదు. ఇంకొంచెం ఎక్కువ వేస్తాడు. ఇంకొంచెం ఎక్కువ వేస్తాను. అది కారణం ఇది. తెలియకుండానే అంటే తను దానికి రీజన్ ఎందుకో తెలియట్లా. హ్మ్. హ్మ్. నువ్వు 3 సంవత్సరాల కిందట 50 కేజీలేసిన ఎరువు 3 సంవత్సరాల తర్వాత దాన్ని 75 కేజీలకి, 80 కేజీలకి ఎందుకు పెంచినావు అనేది నీకు అర్థం కావట్లా. నువ్వు హ్మ్. రిజల్ట్ రావట్లేదని చెప్పేసి పెంచుకుంటూ పోతున్నావు. కానీ హ్మ్. అక్కడ వేరు వ్యవస్థ యొక్క విస్తీర్ణం తగ్గుతూ పోవడం వల్ల హ్మ్. ఆ తక్కువ ప్రదేశం నుండి ఎక్కువ ఎరువు అందాలంటే నువ్వు డోస్ ఎక్కువ పెంచాల్సొచ్చింది. డోస్ పెంచాల్సొచ్చింది. ఓకే. సో, దానివల్ల తెలియకుండానే మనం తెలియకుండా డోస్ పెంచుకుంటూ పోతున్నాం. హుహు. హుహు. అలా ఎరువులు ఎక్కువ వేయాల్సొచ్చింది. హుహు. సో, వీటన్నిటికి కారణము భూమి తన లక్షణాన్ని కోల్పోవడమే. హ్మ్. హ్మ్. అదొకటి. తర్వాత ఇందాక మనం గత ఎపిసోడ్‌లో కర్బనం కూడా చెప్పుకున్నాం. హ్మ్. సేంద్రియ ఎరువులు వాడట్లేదు కాబట్టి నువ్వు కర్బనాన్ని కూడా కోల్పోయినావు. హ్మ్. హ్మ్. భూమిలో కర్బనం కూడా. కర్బనం అనేది తేలికపాటిది. ఓకే. ఇప్పుడు కర్ర ఉందనుకోండి. ఒక కేజీ కర్రని బొగ్గుగా మారిస్తే హ్మ్. అది 300 గ్రాములో, 400 గ్రాములో అవుతది. హ్మ్. అందులో కొంత కర్బనం కాలిపోయి బొగ్గుగా మిగిలినప్పుడు అది 300 గ్రాములు, 400 అంటే తేలికపాటిదది. హ్మ్. సో, కర్బనం ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో హ్మ్. అప్పుడు సహజంగానే నేల తేలిక స్వభావాన్ని కలిగి ఉంటది. ఓకే. 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 ఆహా! సో, అది కూడా లేకుండా చేసినాం కాబట్టి హ్మ్. తేలిక స్వభావాన్ని కోల్పోయి గిడసబారిపోతుంది. గిడసబారిపోతుంది. ఆ! సో, ఈ లక్షణాలన్నీ భూమికి రావడం వల్ల హ్మ్. త్వరగా నీరు కావాల్సొస్తుంది. హ్మ్. నీటిని గ్రహించే శక్తిని కోల్పోయింది హ్మ్. భూమి. హ్మ్. తర్వాత అది ఎక్కువ రోజులు నిలుపుకునే శక్తిని కోల్పోయింది. హ్మ్. అంతేకాకుండా వేరు వ్యవస్థ విస్తీర్ణం తగ్గిపోయింది. హ్మ్. దాన్ని తగ్గడం వల్ల నువ్వు ఎరువులు పెంచుకోవాల్సొస్తుంది. హ్మ్. సో, ఇన్ని మార్పులన్నీ సంభవించేసినాయి. ఓకే. ఉండవలసిన లక్షణాలను మనం మార్చేసినాం. హ్మ్. 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 ఇప్పుడు ఎందుకు త్వరగా నీటిని కోల్పోతుందంటే, అది కూడా కారణం గిడసబారిపోవడం వల్ల నీటి శాతాన్ని ఎందుకు తొందరగా కోల్పోతుందంటే, మనము ఒకే పొడవు, ఒకే మందం ఉన్న ఒక కర్ర ముక్క ఒక చేతిలో, ఒక ఇనుప ముక్క 2 ఒకే పొడవు, ఒకే మందం ఉన్నవి. రెండిటిని ఒక మంటలో పట్టుకున్నామనుకోండి. హ్మ్. పట్టుకున్నప్పుడు కొంతసేపటి తర్వాత మనం దేన్ని వదిలేస్తాం? ఇనుప ముక్కను వదిలేస్తాం. వదిలేస్తాం ఐరన్. హ్మ్. ఐరన్ వదిలేస్తాం. చెక్కను అలాగే పట్టుకుంటాం. హ్మ్. చెక్కను అలాగే పట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు వేడి తగలదు. హ్మ్. ఇనుప ముక్కలో వేడి మనకు తొందరగా ప్రయాణం చేసి, మన చేతికి ఆ సెగ తగిలి కాలి వదిలేస్తాం. అవును. దానికి దీనికి తేడా ఏందంటే, హ్మ్. చెక్కకి, ఇనుప ముక్కకి తేడా ఏందంటే, ఇందులో చెక్క చెక్కలో ఉన్నటువంటి ఈ అణువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకదానికొకటి దూరంగా ఉంటాయి కొంచెం. హ్మ్. దూరంగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి ఉష్ణోగ్రత ప్రవహించేదనేది కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆగిపోతది. ఓకే. అదే చెక్కను నువ్వు మంటకు కొంచెం దగ్గరగా ఒక అంగుళం దూరంలో పట్టుకుని చెక్క కాలుతది. హ్మ్. కానీ రాను రాను కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ మంట, ఆ వేడి అనేది లాస్ట్‌కి రాదు. ఆగిపోతుంది కొద్ది దూరం వచ్చిన తర్వాత. హుహుహుహుహు. అంటే ఆ అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెక్కలో, ఉష్ణోగ్రత అనేది కొద్ది దూరం ప్రవేశించి ఆగిపోతది. హ్మ్. అదే ఇనుప ముక్కలో ఒకదాని మీద ఒకటి అతుక్కొని ఉంటాయి. ఓకే. సో, అక్కడ స్టార్ట్ అయినటువంటి వేడి ఈ పక్కకి చివరికి ఈజీగా వచ్చేస్తది. ర్యాపిడ్‌గా వచ్చేస్తుంది. ఆ! స్పీడ్‌గా తొందరగా వచ్చేస్తది. వస్తుంది. ఆ! అందువల్ల దీన్ని వదిలేస్తావు. హ్మ్. అలాగే హ్మ్. గుల్లబారినట్లు ఉన్న నేల చెక్కతో సమానం. హ్మ్. గిడసబారిపోయిన నేల ఇనుప ముక్కతో సమానం. ఓకే. సో, దీంట్లో వేడి ఏదంటే మనకు ఎండాకాలంలో అందుకు వేడి లేదా సూర్యుడొచ్చినప్పుడు వేడి గిడసబారినట్లు ఉన్న నేలలో ఎక్కువ లోపలికెళ్ళిపోతుంది. హ్మ్. ఎక్కువ శాతం లోపలికి ప్రవేశిస్తది. ఓకే. దానివల్ల ఉన్న ఇవి తేమ ఆవిరైపోతది. హ్మ్. అదే గుల్లబారినట్లు ఉన్న నేలలో వేడి అనేది కొద్ది దూరం వెళ్ళిపోయి ఆగిపోతది. ఓకే. తక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. తక్కువ వేడి భూమిలోకి పోతుంది. హ్మ్. దానివల్ల ఏమైతుందంటే తేమ అంత ఈజీగా బయటికెళ్ళదు. ఓకే. ఓకే. అది ఎప్పుడైతే నేల గిడసబారిపోతుందో తేమ తొందరగా బయటికెళ్ళిపోతది. ఆవిరైపోతది. ఓకే. వేడి ఎక్కువ వెళ్ళిపోతది కాబట్టి. అంటే ఓకే. ఓకే. భూతాపాన్ని మనం పెంచుతున్నాము. హుహుహుహుహుహు. అందరూ భూతాపం పెరిగిందని మనకు పేపర్‌లలో, న్యూస్‌లో అందుకు చూస్తా ఉంటాం. హ్మ్. కానీ దానికి కారణం ఎవరు? హ్మ్. మనమే. ఓకే. అంటే గుల్లబారినట్లు 30 సంవత్సరాల కిందట ఉన్న నీ నేలని గిడసబారినట్టు నువ్వు చేయడం వల్ల ఆ భూతాపం పెరిగింది. అప్పుడేమైతదంటే కాస్తో కూస్తో నీటిని అది గ్రహించే శక్తి ఉన్నదాన్ని, ఆ గ్రహించిన నీటి గూడా తొందరగా కోల్పోతుంది నేల. అందుకే నీకు ఇప్పుడు 10 రోజులు కంటిన్యూ‌గా వర్షం పడ్డా, మళ్ళీ 10 రోజులకి ఆ తేమంతా బయటికెళ్ళిపోతుంది. ఓకే. ఉండట్లేదు. ఎక్కువ కాలం స్టోర్ ఉండట్లేదు. చేసుకోలేకపోతుంది. హ్మ్. స్టోర్ చేసుకోలేకపోతుంది. ఓకే. సో, అలా గిడసబారి ఉండడం వల్ల ఎక్కువ వేడి లోపలికెళ్ళిపోయి తేమ ఆవిరయ్యేది ఒక ఎత్తైతే, కర్బనానికి నీటిని గ్రహించే శక్తి ఎక్కువుంటుంది. హుహు. ఎందుకంటే, దానికి మన కంటికి కనిపించని లక్షల సూక్ష్మ రంధ్రాలుంటాయి ఓకే. కర్బనంలో. హుహు.
బొగ్గు గూడా అంతే. ఎందుకు తేలికపాటిది అయితంటే దాంట్లో ఉన్న కొంత కార్బన్ వెళ్ళిపోతే దాంట్లో రంధ్రాలు ఏర్పడిపోతాయి. హ్మ్. సూక్ష్మ రంధ్రాలు ఏర్పడిపోతాయి. హ్మ్. హ్మ్. సో, అలా తేలికపాటి అవ్వడం వల్ల అది నీటిని గ్రహించే శక్తి ఎక్కువుంటుంది. ఓకే. అబ్జర్వ్ నీటిని చేసుకుంటాం. గ్రహించే శక్తిని ఎక్కువ ఉండడమే కాకుండా దాంట్లో నిలిపి ఉంచే శక్తి గూడా దానికుంటుంది. హుహు. పట్టి ఉంచే శక్తి గూడా ఉంటుంది. హుహు. ఎప్పుడైతే కర్బన శాతం పడిపోయిందో గ్రహించే శక్తి కోల్పోయింది. పట్టి ఉంచే శక్తిని కోల్పోయింది. హ్మ్. సో, అలా కర్బనము పడిపోవడం వల్ల నీటి శాతాన్ని తొందరగా కోల్పోతుంది. హ్మ్. గిడసబారి ఉండడం వల్ల వేడి ఎక్కువ లోపలికి ప్రవేశించి నీరు ఆవిరైపోతుంది. అర్థమైపోతుంది. ఓకే. సో, ఈ 2 ప్రక్రియలు జరగడం వల్ల తొందరగా నీటి గుణాన్ని తేమ గుణాన్ని కోల్పోతుంది నేల. హుహు. అందుకే ఇప్పుడు 10 రోజులకే నీళ్లు కావాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. అవును. సో, ఆ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే. అంతే కాకుండా ఇంకోటేందంటే మనము ఆహ్, నీటి ఇదివరకు 30 సంవత్సరాల కిందట మనం మన పొలంలో ఉన్నప్పుడు సడెన్‌గా ఒక వర్షం వచ్చిందనుకో 30 సంవత్సరాల కిందట. మన పొలంలో అప్పట్లో నీళ్లు పారాలంటే సమయం పట్టేది. వర్షం పడుతున్నప్పుడు హ్మ్. నీళ్లు పారాలంటే సమయం పట్టేది. అంటే నీరు ఇలా లోపలికి ఎక్కువ ఇంకేది. అవును. ఆ నీరు పూర్తిగా ఇంకి దానికి సరిపడా తీసుకున్న తర్వాత నీటి ప్రవాహం పైన జరిగేది. అవును. కానీ ఇప్పుడు అదే భూమిలో నిలిచిన రైతు హ్మ్. గుర్తు తెచ్చుకోమనండి. హ్మ్. అదే రైతు 30 సంవత్సరాల కిందట తన పొలంలో నిలుచుకున్న రైతు ఇప్పుడు నిలబడితే హ్మ్. కరెక్ట్‌గా 5 నిమిషాలు చాలు. హ్మ్. 5 నీళ్ళు ఇలా నిమిషాలు. ప్రవహిస్తాయి. కరెక్ట్. నేను ఎక్స్‌పీరియన్స్ చేశా. నేను చూసా. ఆ! ఊరికే మనకు తొందరగా నీళ్లు కనిపించేస్తాయి. హ్మ్. ఇప్పుడెందుకు మనకు వాగులు, నదులు, వంకలు ఇవన్నీ ఎక్కువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయంటే, భూమి అబ్జర్వ్ చేసుకోవట్లేదు. భూమి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని కోల్పోయింది. ఓకే. కోల్పోవడం వల్ల ఇలా ప్రవహించాల్సిన నీరు హ్మ్. పక్కకు ప్రవహిస్తుంది. ఓకే. ఎప్పుడైతే నీటి ప్రవాహం భూమి మీద పెరిగిందో, హ్మ్. ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండానే నేల కోతకు గురవుతూ ఉంటుంది. హ్మ్. 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 ఇది రైతు గమనించాలి. హ్మ్. ఇది మన కంటికి కనిపించదు. హ్మ్. ప్రతి సంవత్సరము కొన్ని మిల్లీమీటర్లు నేల హైట్ తగ్గుతూ పోతూ ఉంటుంది. మనకెవరికీ తెలీదిది. హ్మ్. 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 దానికి కారణం మనమే. ఓకే. అందులో గూడా మనం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టు 8-10 అంగుళాల్లోనే సారవంతమంతా ఉంటుంది. అక్కడే ఉంటుంది. హ్మ్. ఈవెన్ మనం వేసిన ఎరువులు గావచ్చు, ఈ సూక్ష్మజీవులు గావచ్చు, ఇవన్నీ అందులోనే ఉంటాయి. ఓకే. సో, ఎప్పుడైతే కోతకు గురైతుందో హ్మ్. అందులో ఉన్నటువంటి సారం మాత్రమే కొట్టుకొని పోతూ ఉంటుంది. ఓకే. 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 అలార్మింగ్. హ్మ్. ఇది రైతుకేందంటే ఈ నొప్పి తెలియట్లేదు. హ్మ్. నేను ఈ రకంగా నష్టపోతున్నాను నా భూమిని అనేది రైతుకు తెలియట్లా. హ్మ్. 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 సో, నీటి ప్రవాహము ఇలా భూమికి సమాంతరంగా పైన పెరిగినప్పుడు అది సారమంతా కొట్టుకొని పోతుంది. ఓకే. మనకు చెరువులు అందుకు పూడికెందుకొస్తాయి? హ్మ్. చెరువులో పూడిక పేరిపోయింది అని అంటాం గదా! నీరు లోపలికి తీసుకోవు కాబట్టి ఒండ్రు పేరుకుపోయి ఈ ఉంటుంది. పైది అంతా మట్టి మనం వర్షపు నీళ్ళు పడేటప్పుడు స్వచ్ఛంగుంటాయి. హ్మ్. దోసిట్లో పట్టుకుంటే స్వచ్ఛంగుంటాయి. హ్మ్. భూమి మీద పడి పక్కకు పారేటప్పుడు మురికిగా ఉంటాయి. హ్మ్. ఆ మురికి ఎక్కడి నుంచొచ్చింది? మన మట్టిలో ఉన్నటువంటి ఆ మట్టి రేణువులు సారవంతంగా ఉన్నవి, తేలికపాటివన్నీ దాంట్లో కొట్టుకొని పోవడం కొట్టుకొని వల్ల. పోతాం. సో, ఆ నీరంతా పోయి చెరువులకు వాటికి వీటికి చేరిన తర్వాత కొన్నాళ్ళకి అది కిందికి డిపాజిట్ అయిపోతది. హ్మ్. ఆ డిపాజిట్ అయింది చెరువులో డిపాజిట్ అయింది గానీ, నదుల్లో డిపాజిట్ అయింది గానీ, ఇవన్నీ రిజర్వాయర్‌లో డిపాజిట్ అయిన మట్టి ఎక్కడిదో గాదు. మన పొలంలోది. హ్మ్. సారవంతమైనదంతా కొట్టుకొని పోయి ఒండ్రు మట్టి అంటారు దాన్ని. ఆ! అదంతా మన భూములోంచి కొట్టుకుపోతుంది. హ్మ్. హ్మ్. దానికి కారణం పైన నీటి ప్రవాహం పెరిగింది. భూమికి లోపలికి ఇంకాల్సిన నీరు ఎక్కువ కాలం ఇంకాల్సిన నీరు, ఎక్కువ సమయం ఇంకవలసిన నీరు హ్మ్. పక్కకు ప్రవహించేస్తుంది. ఓకే. అవకాశం లేక. ఓకే. పోయే అవకాశం లేదు గాబట్టి. హ్మ్. తక్కువ సమయంలోనే ఆగిపోతుందది. హ్మ్. 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 సో, అందువల్ల పక్కకు ప్రవహించి మొత్తం సారవంతం అంతా కొట్టుకొని పోతుంది. ఓకే. సో, ఇది రైతుకు తెలియని అతిపెద్ద నష్టం ఇది. హుహు. హుహుహుహు. సో, ఈ లక్షణాలన్నీ భూమి కోల్పోయింది. మనం ఇందాక అన్నవన్నీ ప్రతి రైతు గుర్తు తెచ్చుకుంటే తెలుస్తది తనకి. అవును. అరే! ఒకప్పుడు ఇలా ఉన్నింది గదా! నిజమే గదా! అనేది. ఈ గుర్తుకు రావడం చేయడమే మన పని. హ్మ్. సో, ఇవన్నీ ప్రకృతి పరంగా ఉన్నవివన్నీ. హ్మ్. అంటే సృష్టి ధర్మంలో దానికి లభించినవి ఇవన్నీ. ఓకే. మనం దూరం చేసినాం వాటిని. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. విరుద్ధంగా చేసే వ్యవసాయం మనం దూరం చేసినాం వాటిని. హ్మ్. హ్మ్. సో, తిరిగి ఆ లక్షణాన్ని పొందాలి భూమి. హ్మ్. ఒక రైతు తన నేల పైరు పెట్టడానికి కరెక్ట్‌గా ఉంది. అంటే గుల్లబారినట్టుగా ఉంది. ఎక్కువ గిడసబారినట్టు లేదు అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రయోగం. హ్మ్. ప్రతి రైతు చేసుకోవచ్చిది. ఎలా అంటే దీన్ని సాంద్రత అంటాం. డెన్సిటీ అని ఇంగ్లీష్‌లో పిలుచుకుంటాం. సాంద్రత అని తెలుగులో పిలుచుకుంటాం. హ్మ్. మనము ఒక లీటర్ డబ్బా తీసుకొని, హ్మ్. ఒక లీటర్ డబ్బా తీసుకొని మన పొలంలో మట్టి ఎటువంటి మట్టి బిడ్డలు లేకుండా, ఎటువంటి తేమ లేకుండా హ్మ్. ఆ లీటర్ డబ్బాని ఆ మట్టితో నింపాలి. పొడి మట్టి. పొడి మట్టి. హ్మ్. పొడి మట్టి ఉండాలి. మట్టి బిడ్డలు ఉండకూడదు. రాళ్ళు ఉండకూడదు దాంట్లో. హ్మ్. హ్మ్. నింపిన మట్టిని గ్యాప్‌లు గూడా ఉండకూడదు డబ్బాలో. నింపిన మట్టిని మనము
బరువేస్తే డబ్బా తీసిన తర్వాత, ఆ డబ్బాలో మట్టి నింపిన తర్వాత, ఆ డబ్బా కాకుండా ఆ మట్టిని మాత్రమే మనం తూకం వేస్తే అది 1100-1200 గ్రాములుండాలి. హుహు. అంతే ఉండాలి. అలా ఉంటే నీ నేల గుల్లబారినట్లు ఉందని అర్థం. దాంట్లో కిలో డబ్బాలో, లీటర్ డబ్బాలో లీటర్ డబ్బాలో. ఓకే. లీటర్ డబ్బాలో మట్టిని నువ్వు నింపితే దాని బరువు చూసినప్పుడు 1100 గ్రాముల నుంచి 1200 గ్రాములు. అంటే దీన్ని 1.1 గ్రామ్స్ పర్ లీటర్ అంటారు. లీటర్. ఆ! 1.1 గ్రామ్స్ పర్ లీటర్. అంటే ఆహ్, దాని సాంద్రతను అలా కొలుస్తారు. అదంతా రైతుకు అవసరం లేదు. హ్మ్. అర్థం కాదు మళ్ళీ. హ్మ్. ఒక లీటర్ డబ్బాలో నింపిన మట్టి, పొడి మట్టి హ్మ్. నువ్వు బరువు తూకం వేస్తే హ్మ్. 1100 గ్రాముల నుంచి 1200 గ్రాములు ఉండాలి. అంటే హ్మ్. 1.1 నుంచి 1.2 ఉండాలి డెన్సిటీ. ఓకే. అది నీ పైరు వేయడానికి అనువుగా ఉన్న నేల. ఓకే. ఇంక వేరే టెక్నికల్ ఇష్యూస్ ఏమి అవసరం లేదు. ఏం జస్ట్ అవసరం లే. మట్టితో కొలుచుకో తెలుసుకోవచ్చు. తూకం వేస్తే చాలు. ఓకే. ఇప్పుడు ఉన్న వ్యవసాయ భూమిలో ఉన్నట్టు మట్టిని తీసుకొచ్చి హ్మ్. తూకం వేస్తే హ్మ్. 1600 గ్రాముల నుంచి 2000 గ్రాముల వరకు ఉంది. ఓహ్ మై గాడ్! అవునా? అంత డెన్సిటీ పెరిగిపోయింది. అంటే గిడసబారిపోయింది గదా! హ్మ్. హ్మ్. నేల ఎప్పుడైతే గిడసబారిపోతుందో దాని డెన్సిటీ పెరిగిపోతుంది. ఓకే. 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 ఆహా! ఇప్పుడు వ్యవసాయ భూమిలో ఎవరైనా సరే ఆ మట్టిని లీటర్ డబ్బాలో నింపి హ్మ్. దాని బరువు చూస్తే హ్మ్. అంటే సేంద్రియ ఎరువులు ఇవన్నీ వాడని రైతు, హ్మ్. నేల గిడసబారిపోయినట్లు ఉందనుకున్న రైతు హ్మ్. పొడి మట్టిని నింపి డబ్బా నిండా, హ్మ్. లీటర్ డబ్బా నిండా నింపి దాన్ని బరువు చూస్తే ఖచ్చితంగా 1600 గ్రాముల నుంచి 2000 గ్రాముల వరకు అంటే 2 కేజీల వరకు ఉంది. ఓకే. అంత డెన్సిటీ పెంచేసాం మనం. హుహుహుహుహు. సో, డెన్సిటీ ఎంత ఉండాలంటే 1.1 నుంచి 1.2 అంటే నీ లీటర్ డబ్బాలో మట్టి బరువు 1100 గ్రాముల నుంచి 1200 గ్రాములుండాలి. ఓకే. ఇది చాలా సింపుల్‌గా రైతైనా చేసుకోవచ్చు. హ్మ్. ఒకవేళ తను ఏదైనా ప్రయోగాత్మకంగా చూడాలంటే. కానీ ఆ హ్మ్. మట్టిలో తడి ఉండకూడదు, హ్మ్. రాళ్ళు ఉండకూడదు, హ్మ్. నువ్వు డబ్బాలో నింపినప్పుడు గ్యాప్‌లు ఉండకూడదు. పూర్తిగా దాన్ని పౌడర్ ఫార్మాట్‌లో ఉండాలది. ఉండాలి. హ్మ్. సో, దాన్ని చెక్ చేసుకోవచ్చు రైతు కూడా. హుహుహుహు. సో, ఇది చాలా సులభ పద్ధతి. హుహుహు. సో, అంతే ఉండాలి. ఓకే. 1100 గ్రాముల నుంచి 1200 గ్రాములకు మించి ఉండవు. హుహు. అలా లేదిప్పుడు. ఓకే. మేము చాలా చెక్ చేసాం. ల్యాబ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు దీని డెన్సిటీని. ఇంకా హ్మ్. ఈజీ మాకు అన్ని ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి. హ్మ్. రైతు సులభంగా చూసుకోవాలంటే ఒక లీటర్ డబ్బా ఓకే. అంతే. హుహుహుహు. దాంట్లో నింపుకొని బరువు చూసుకోవడమే. హుహు. సో, ఇన్ని లక్షణాలు కోల్పోయింది. హుహుహుహు. సో, ఈ లక్షణాలన్నీ తిరిగి పొందాలి. అంటే హ్మ్. గుల్లబారినట్లు ఉండాలి నేల. దాంట్లో కర్బనం పెరగాలి. హ్మ్. కర్బనం కూడా ఎంతుండాలంటే, కర్బన శాతం నేలలో కనీసం 2% ఉంటే ఏ రైతైనా సరే తన నేల సారవంతమైందని చెప్పుకోవాలి. హ్మ్. ఏ రైతైనా ఊరకే సారవంతమైందంటే నువ్వు ఎరువులు కుమ్మరిచ్చేసినావంటే నీ సారవంతంగా ఉన్నట్టు కాదు లెక్క. ఓకే. నీ భూమిలో, నీ వ్యవసాయ భూమిలో కనీసం 2% కర్బనం ఉంది అంటే నీ నేల సారవంతమైందని. ఓకే. అది 4% వరకు ఉందంటే అత్యంత సారవంతమైందని అర్థం. హుహు. ఎంత ఎక్కువుంటే అంత బెటరా? 4 సర్టెన్ వరకు. లిమిట్ ఉందా? అంతవరకు అవసరం లేదు. ఇంకా 4 తర్వాత అవసరం లేదు. ఓకే. 2-4 వరకు ఉండాలి. హ్మ్. కనీసం 2 ఉంటే వ్యవసాయం నువ్వు నువ్వు ఎలా ఆడినా నడుస్తది. ఓకే. అది లేకనే ఇప్పుడున్న వ్యవసాయ భూముల్లో 0.1 నుంచి 0.2 ఉంది. ఓహ్ మై గాడ్! అవునా? నేనిప్పటికి కనీసం అంటే 2000 పైన శాంపుల్స్ ఆర్ఎం కిసాన్ సెంటర్‌లో టెస్ట్ చేసి ఇచ్చాను. హుహు. 0.2 ఉన్న రైతులు వేళ్ళ మీద లెక్కెట్టరు. 10 మంది కూడా లేరు ఇప్పటి వరకు. ఎందుకు? 0.2 ఉన్న రైతులు కార్బన్ శాతం. హ్మ్. అందరికి 0.1 గాని లేకుంటే లేకపోవడం గాని. అసలు లేకపోవడం గూడా. అసలు లేకపోవడం గూడా. అంటే 0.1 బదులు ఇంకా అదేదో నామినల్. 0.08, 0.07 ఇట్లా. మరి ఆ 0.1 కంటే కూడా తక్కువ. ఓహ్! అంత దారుణంగా పడిపోయింది. ఓకే. ఓకే. ఎప్పుడైతే కర్బనం ఈ లెవెల్‌కి పడిపోయిందో హ్మ్. ఖచ్చితంగా అప్పుడు నీ భూమి సాంద్రత పెరిగిపోతుంది. హుహు. అంటే వ్యవసాయానికి మూలాధారం కర్బనం. హ్మ్. మనకు ఎట్లా హిమోగ్లోబిన్ కరెక్ట్‌గా ఉంటే మిగతా అన్ని ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయో మన రక్తంలో, హ్మ్. వ్యవసాయంలో, నేలలో కర్బనం అలాంటిది. ఓకే. మన రక్తంలోని హిమోగ్లోబిన్‌తో వ్యవసాయ రంగంలో భూమిలో కర్బనాన్ని పోల్చుకోవచ్చు. హుహుహు. అంత ఇంపార్టెంట్. ఇది ఉంటే దాని చుట్టూ అన్నీ చేరతాయి. ఓహో! కర్బనం భూమిలో ఉంటే సూక్ష్మజీవులు చేరతాయి. హ్మ్. సూక్ష్మజీవులు పెరుగుతాయి. హ్మ్. భూమి తేలికపాటిగా తయారవుతుంది. హ్మ్. నీటిని ఎక్కువ గ్రహిస్తుంది. హ్మ్. ఎక్కువ రోజులు తనలో ఉంచుకుంటుంది. హ్మ్. సో, ఇన్ని లక్షణాలన్నీ భూమికొచ్చేస్తాయి. ఓకే. సో, ఈ లక్షణాలన్నీ భూమికి రావాలంటే పెంచాల్సింది కర్బనం. కర్బనం పెంచాలి. ఓకే. సో, ఇప్పటివరకు 30 సంవత్సరాల కిందట ఉన్నటి ఈ లక్షణాలన్నీ నీ భూమి కేవలం నువ్వు సేంద్రియ ఎరువులు ఇవ్వకపోవడం వల్ల, అందులో కర్బనాన్ని పెంచడానికి నువ్వు ప్రయత్నించకపోవడం వల్ల ఆ లక్షణాలన్నీ కోల్పోయింది. ఆ లక్షణాలు కోల్పోవడం వల్ల అది ఒక ఉక్కపోత వాతావరణంలో పెరుగుతోంది. హ్మ్.
భూమికి ఉక్కపోత ఇస్తున్నాం. మొక్కకి ఉక్కపోత మొక్కకు ఇస్తున్నాం. ఉక్కపోతిస్తున్నాం. హ్మ్. సో, ఎప్పుడైతే గుల్లబారినట్టు ఉంటుందో అప్పుడు నేల పొరల్లోకి ఆక్సిజన్ అనేది ప్రవేశిస్తుంది. హ్మ్. గాలి ప్రవేశిస్తుంది. హ్మ్. అప్పుడు ఆ పీచు వేరు మనం ఇందాక ఇదివరకు ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్లు ఆ పీచు వేరు ఆక్సిజన్‌ని గ్రహించేస్తాయి. హ్మ్. అంతే కాకుండా నేలలో పెరిగే ఆ సూక్ష్మజీవులకు కూడా ప్రాణవాయువు ఆక్సిజనే. అంతే కదా! అది సో, కూడా వాటికి కూడా సస్టైనబుల్. సమృద్ధిగా గాలి తగులుతుంది. హ్మ్. మనం ఏమనుకుంటామంటే భూమి మీద గాలి ప్రవహించేటప్పుడు ఇట్లా ఒక పక్క నుంచి ఇంకో పక్కకు వెళ్తుందనుకుంటాం. భూమికి సమాంతరంగా ఇలా గాలి ప్రవహిస్తూ ఉంటుందనుకుంటాం. హ్మ్. కానీ అది తప్పు. భూమి ఎప్పుడు గూడా భూమి మీద గాలి ఎప్పుడు గూడా పైనుంచి కిందకి ఇలా సుడి తిరుగుతూ ముందుకు సాగుతుంది. ఓకే. గాలి మన కంటికి కనిపించదు. హ్మ్. ఎప్పుడైనా మనకు గాలి ఎక్కువగా వీచినప్పుడు కింద భూమి మీద ఉన్నవి పైకి లేస్తాయి. అవును. తేలికపాటివి అట్టలు లేకపోతే రేకులు లాంటివి కూడా ఈ పైకి డస్ట్. ఆ! పైకి లేస్తాయి. హ్మ్. కాగితాలు ఇవన్నీ భూమి మీద ఉన్నయి పైకి లేస్తాయి. హ్మ్. దానికి కారణం ఏందంటే, భూమి మీద గాలి ఎప్పుడు గూడా ఇలా పైనుంచి కిందికి రౌండ్ తిరుగుతూ, తిరుగుతూ ముందుకు సాగుతూ పోతుంటుంది. హ్మ్. చాలా వేగంగా అది గూడా. హుహుహు. సో, అలా భూమి మీదకి ఎప్పుడైతే డౌన్‌వర్డ్‌లో అంటే కిందికి ఎప్పుడైతే గాలి ఇలా తిరుగుతుందో, తిరిగినప్పుడు నువ్వు భూమి గుల్లబారినట్టు ఉంటే ఆ ఫోర్స్‌కి అది భూమిలోకెళ్ళిపోతుంది. ఓకే. ఎప్పుడైతే అది గట్టిగా గడసబారిపోయిందో అది రిటర్న్ ఒచ్చేస్తది. హుహు. 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 భూమి లోపలికి ప్రవేశించలేదు. మట్టి ప్రవేశించదు. పొరల్లోకి గాలి ప్రవేశించాలంటే, భూమి ఆకర్షణ శక్తి వల్ల గాలి గూడా ఆకర్షింపబడుతూ ఉంటుంది. అందువల్ల మనకు భూమి మీద కొన్ని కిలోమీటర్ల వరకు ఈ వాతావరణం విస్తరించి ఉంది. ఆ భూమి ఆకర్షణ శక్తి వల్ల విస్తరించింది. అది హ్మ్. లేకపోతే అది గూడా ఎళ్ళిపోతది. హ్మ్. విశ్వంలో కలిసిపోతది. హ్మ్. సో, దానివల్ల ఇప్పుడు నిరంతరం గాలి ఇలా తిరుగుతూ ఉంటుంది పైకి, కిందికి. ఓకే. సో, భూమిని ఎప్పుడైతే తాకుతుందో, తాకినప్పుడు నేల గుల్లబారినట్లు ఉంటే మట్టి పొరల్లోకి గాలి ప్రవేశిస్తది. హ్మ్. 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 గుల్లబారినట్టు లేకుండా గిడసబారినట్టు ఉంటే దాన్ని తన్ని పైకొచ్చేస్తది. ఓకే. సో, లోపలున్న సూక్ష్మజీవులకి ఆక్సిజన్ సూక్ష్మజీవులకి అందదు. ఆక్సిజన్ అందదు. ఈవెన్ మొక్కకి ఆక్సిజన్ మొక్కకి అందదు. ఆక్సిజన్ అందదు. హుహు. సో, ఇన్ని లక్షణాలు కోల్పోతే ఇలాంటి అనర్థాలు జరుగుతాయన్నమాట. ఓకే. సో, రైతు మళ్ళా ఒక్కసారి హ్మ్. 30 సంవత్సరాల కిందట నా నేలకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కదా! ఒక్కసారి అవన్నీ మళ్ళీ మనం రిమైండ్ చేద్దామా? గుర్తు చేద్దామా? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 నేల గుల్లబారినట్టు లేకపోవడము. హ్మ్. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడుంది. ఇప్పుడు లేదు. హ్మ్. అప్పుడు గుల్ మట్టి పెళ్ళని మనం కాలుతో తంతే కాలుతో కూడా తన్నినా పగిలిపోతుంది. పగిలిపోయేది. ఇప్పుడు మనం ఇప్పుడు కాలుతో తంతే మన కాళ్ళకి రక్తమొస్తది. రక్తం వస్తది. 2 రెండొచ్చేసి అప్పుడు ఒక పదును వర్షం పడ్డా నెల రోజుల వరకు మనకు తిరిగి తేముండేది. వర్షం అవసరం ఉండేది గాదు. హ్మ్. పైరు వాడేది గాదు. హ్మ్. ఇప్పుడు 10 రోజులు కంటిన్యూ‌గా తుఫాను కొట్టినా, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చిందంటే పైరు పైరు వాడిపోతుంది. పడిపోతుంది. అంటే నీరు అప్పుడు ఎక్కువ గ్రహించేది, ఎక్కువ రోజులు తనలో పెట్టుకునేది నేల. ఇప్పుడు నీటిని ఎక్కువ గ్రహించలేదు. తనలో ఎక్కువ రోజులు దాచుకోలేదు. దాచుకోలేదు. ఓకే. సో, ఇన్ని లక్షణాలు. తర్వాత కర్బనం కోల్పోయింది. హ్మ్. కోల్పోవడం వల్ల సూక్ష్మజీవులనేవి లేకుండా ఎళ్ళిపోయినాయి. హ్మ్. సో, ఇన్ని రకాలుగా జరగడం వల్ల వేరు యొక్క విస్తీర్ణము అప్పుడు ఎక్కువుండేది. ఇప్పుడు హ్మ్. మొక్క యొక్క వేరు విస్తీర్ణం తగ్గిపోయింది. తగ్గిపోయింది. హ్మ్. దానివల్ల నీకు దానికి ఎరువులు తగ్గట్టు వాడు నువ్వు ఆహారం అందించడం కోసం ఎరువులు పెంచుకుంటూ, పెంచుకుంటూ పోతున్నావు. హ్మ్. 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 సో, ఇన్ని లక్షణాలు ఇది కోల్పోయింది. హ్మ్. హ్మ్. ఈ లక్షణాలని తిరిగి నీ నేల సంతరించుకోవాలంటే, హ్మ్. తిరిగి నీ నేల ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకోవాలంటే, హ్మ్. ఒకటే మార్గం కర్బనం పెంచడం. ఓకే. ఓఎన్‌బీఏలో మీరు చెప్తున్న మాట భూమి సేంద్రియం బావుందా భూమి లేదా చెక్ కోసం చేసుకోవడం కోసం ఇది. హ్మ్. ఇది లీటర్ బాటిల్‌లో మట్టి తీసుకొని ఆ! ఎంతుందో అంటే కౌంట్ సాంద్రత చేసుకోవాలి. చెక్ జేసుకోవాలంటే, ఓకే. ఎంతవరకు పరిమితం ఉందంటే, లీటర్ బాటిల్‌లో మట్టి నాకు చెప్పినట్లు చేసి బరువు చెక్ చూసుకుంటే చేసుకోవచ్చు. 1100 గ్రాముల నుంచి 1200 గ్రాములే ఉండాలి. యాస్ వెల్ కార్బన్ కార్బన్ కూడా కార్బన్ ఎంతుందో చెక్ శాతము చేసుకోవాలి. అది 2-4 ఉందంటే, ఈ బరువు ఉంటుంది సూపర్. ఖచ్చితంగా. హ్మ్. అది కాకుండా కార్బన్ ఇలా 0.1, 0.2కి ఎళ్ళిపోయిందనుకోండి, హ్మ్. నీ మట్టి బరువు కరెక్ట్‌గా 1600 నుంచి 2000 గ్రాములుంటుంది. హ్మ్. 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 అంటే 1.6 నుంచి 2 వరకు ఉంటుంది సాంద్రత. అంత హ్మ్. ఉండకూడదు. హ్మ్. 1.1 1.1 నుంచి 1.2 వరకే ఉండాలి సాంద్రత. ఓకే. ఓకే. అది. సో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఇంకెవరు సైంటిస్టులతో ఇవన్నీ చెప్పట్లేదు. సంబంధం లేకుండా రైతు తనకు తాను చెక్ చెక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ ఈ విషయాలు ఎవరు టచ్ చేయకపోవడం వల్లనే రైతు మర్చిపోతున్నాడు వాటిని. హ్మ్. 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 అందుకే నేను ఓఎన్‌బీఏలో భూమి గురించి ఎక్కువ చెప్తాను నేను. హ్మ్. భూమి గురించి ఎక్కువ చెప్తా నేను. హ్మ్. ఎందుకంటే ఆ భూమి గురించి నువ్వు శ్రద్ధ వహించిన తర్వాత ఆ భూమిలో పట్టే మొక్క హ్మ్. దానికి పెద్దగా నువ్వు చికిత్స చేయాల్సిన పని లేదు. హ్మ్. అది ఆరోగ్యమైన వాతావరణంలో పెరుగుతుంది కాబట్టి, హ్మ్. ఆ వాతావరణం నువ్వు కలుగజేసినావు కాబట్టి హ్మ్. తర్వాత పెట్టే పెట్టుబడి తగ్గిపోతది. ఓకే. హ్మ్. సో, ఇది కలిగించడం కోసం నువ్వు పెట్టుబడి పెట్టు. హ్మ్. 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 అంతే. ఓకే. అంటే ఒక మంచి నివాసం ఉండడం కోసం మనం ఎట్లయితే ఒక మంచి ఇల్లు, శుభ్రమైన ప్లేస్‌లో ఎలా ఉండి ఒక నివాసం కట్టుకోవాలనుకుంటామో, హ్మ్. అలాగే ఒక మొక్కకు గూడా దానికి ఆవాసయోగ్యమైనటువంటి భూమి, దాని వాతావరణం, భూ వాతావరణము, నీ మట్టిలో వాతావరణము కరెక్ట్‌గా ఉండాలి. ఓకే.
వ్యవసాయం చేయడానికి ముందు అసలు నా భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందా? యోగ్యమైందా? లేదా? కాదా? అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ నేను ఎంత చేసుకొని నాశనం చేసినానో, తిరిగి దాన్ని హ్మ్. బాగు చేసినానా లేదా? అవి చెక్ అనేది చెక్ చేసుకోకపోతే, చెక్ నువ్వు చేసుకోకుండా దాని పైన మీద ఎన్ని ప్రయోగాలు చేసినా ఖర్చు తప్పనిచ్చి హ్మ్. ఫలితం ఉండదు. చెక్ చేసుకోవడం కోసం చెక్ చేసుకోకుండా దానిపైన ఎకరానికి 1,00,000 పెట్టుబడి పెట్టాను, 2 2,00,000 లక్షలు పెట్టుబడి పెట్టాను. పెట్టాను. నేను అన్ని గుంటలు బాదుకుంటూ ఎరువులేసాను, ఉంటాం ఇన్ని మనం. ఎరువులేసాను ఉపయోగం లేదు. అంటే పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం? పైరు మీద పెడుతున్నాం. ఓకే. సో, ఓఎన్‌బీలో మీరిస్తున్న సలహా భూమిని చెక్ చేసుకోండి. అంతే. లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అనేది వన్ ఆఫ్ ద పాయింట్ ఓఎన్‌బీలో మీరు సజెస్ట్ చేస్తుంది. హ్మ్. రైట్? సో, ఈ లక్షణాలు చెక్ చేసుకున్నప్పుడు రైతుకు అర్థమైతది. హ్మ్. ఖచ్చితంగా 30 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాలు హ్మ్. తెలుస్తాయి. హ్మ్. కరెక్టే గదా! మనము అప్పుడు అలా ఉండింది గదా! ఇప్పుడు ఇలా మారడానికి కారణం మనమే గదా! హ్మ్. అన్న ఒక భావన మనసులో వచ్చిన తర్వాత హ్మ్. చికిత్స మొదలెట్టాలి. అది తెలుసుకొని కూడా వదిలేసాడనుకోండి, హ్మ్. ఇక మనం ఎవరం ఏం చేయలేం. వాళ్ళు వ్యవసాయం చేయడం కూడా ఉపయోగం లేని ఉపయోగం లేదు. పని. అందుకే నేల విడిచి వ్యవసాయం చేయకుండా నేలను చూసి వ్యవసాయం రైట్ సార్. చెప్పేది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థాంక్ యూ. ఇంకా ఓఎన్‌బీకి సంబంధించిన మిగతా ఎపిసోడ్స్ కూడా చూద్దాం. ఖచ్చితంగా. ఇది వ్యవసాయానికి కావాల్సిన వ్యవసాయం చేయడానికి కావాల్సిన భూమి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి రాజశేఖర్ గారు చెప్తున్నారు.